చెప్పుకోబోతున్నాం. తులసీమాత ధర్మధ్వజుడు అనే రాజుగారికి కూతురుగా పుట్టింది. బృంద అని ఈ పేరు గల అమ్మాయి రాధాదేవి యొక్క అంశగా తనకు చెలికత్తగా ఉద్భవించింది. అయితే ఒకరోజు రాధాదేవికి కోపం వచ్చి తనను భూలోకానికి వెళ్ళి రాక్షసుని వివాహం చేసుకోమని చెప్పి రాధాదేవి శాపంతో ఆమె గోలోకంలోంచి భూలోకంలోకి ధర్మధ్వజునికి బిడ్డగా జన్మించింది. ఆవిడ చాలా మంచిది, ఉత్తమమైన అమ్మాయి, చూడటానికి కూడా చాలా బాగుండేదన్నమాట. ఆమె హరిని పూజించేది, ఎక్కువగా హరిని పూజించేది, అంటే శ్రీకృష్ణుని పూజించేది. ఆమె మనసులో శ్రీకృష్ణుని వివాహం ఆడవలనన్న కోరిక కూడా ఉండేది. దాంతో ఆమె హరిని పూజిస్తూ అలా కోరిక పెంచుకోవడం తల్లి గమనించింది. తల్లి మాధవి గమనించి, మరి నీ కోరిక తీరవలనంటే బ్రహ్మదేవుని కోసం తపస్సు చెయ్యి, అప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి బృందాకి సలహా ఇస్తుంది. తల్లి సలహా మేరకు బృంద బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తుంది. అలా తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆమె కోరిక విని తదాస్తు అంటాడు. తదాస్తు అని తాను ఏం చెప్తాడంటే, సుధాముడు రాధాదేవి శాపం వల్ల సుధాముడు భూలోకంలో రాక్షసునిగా జన్మించి ఉన్నాడు. అతని గనక నువ్వు వివాహం చేసుకుంటే శ్రీకృష్ణుని యొక్క అంశ సుధాముడు, అందువల్ల నువ్వు శ్రీకృష్ణుని వివాహం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి నువ్వు అతనిని గనక నువ్వు వివాహం చేసుకుంటే మీ ఇద్దరు కొంతకాలం భూమి మీద సహజీవనం చేస్తారు, అంటే కాపురం చేస్తారు. ఆ తరువాత ఇద్దరు కూడా శ్రీకృష్ణుడిలో హరిలో లీనమైపోతారు. హరి అన్న ఇక్కడ శ్రీకృష్ణుడు అన్న వేరు కాదు, రెండు ఒకటే ఫ్రెండ్స్, అది గమనించగలరు. అలా శ్రీకృష్ణుల్లో మీరిద్దరు కూడా ఐక్యమైపోతారు. కాబట్టి నువ్వు సుధాముడు రాక్షసునిగా పుట్టి ఉన్నాడు కనుక అతని నీవు వివాహం చేసుకోమని చెప్తాడు బ్రహ్మదేవుడు. సరే, ఇక బ్రహ్మదేవుడు చెప్పాడు కదా శ్రీకృష్ణుని అంశే అని. సో ఆమె కూడా సంతృప్తి చెంది బృంద కూడా సంతోషంగా ఇంటికి వెళుతుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి హరిని పూజించటం మొదలు పెడుతుంది. ఇదిలా ఉండగా ఆ కాలంలో విప్రచిత్తి అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి దంబుడు అనే కొడుకు ఉండేవాడు. ఇతను నీటిలో ఎంతసేపైనా ఉండగలిగే సామర్థ్యం ఉండేది. దంబుడికి నీటిలో ఎంతసేపైనా ఉండగలిగేవాడట. అలా ఉండగలగడంతో అతనికి జలంధరుడు అని కూడా పేరు ఉంది. దంబుడికి జలంధరుడు కూడా అని పేరు కూడా ఉంది. అతను దంబుడి యొక్క కుమారుడు. మనము మహాభారతంలో దుర్యోధనుడు నీటిలో ఉండగలడు అని విన్నాం కదా ఫ్రెండ్స్. అయితే దుర్యోధనుడు 3 రోజులు 5 రోజులు మాత్రమే ఉండగలిగేవాడు. కానీ ఇతను జలంధరుడు మాత్రం మన భూమి మీద ఎలా ఉంటామో, మనం ఎలా తిరుగుతామో, ఈ జలంధరుడు కూడా నీటిలో కూడా భూమి మీద ఎట్లయితే మనం సమానంగా తిరుగుతామో నీటిలో కూడా అలా సమానంగా తిరగగలిగే శక్తి ఉన్నవాడు ఈ జలంధరుడు. ఈ జలంధరుడికి ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కొడుకు పుట్టాడు. అతడు సుధాముడు అన్నమాట. అయితే ఈ సుధాముడే శంఖచూరుడు అని పేరుతో జలంధరుడికి కొడుకుగా జన్మించి పెరిగి పెద్దవాడయ్యాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. జలంధరుని యొక్క కుమారుడు సుధాముడిగా పుట్టిన శంఖచూరుడు అన్నమాట. సుధాముడే శంఖచూరుడిగా పుట్టాడు.
ఇతని రూపం కూడా సేమ్ టు సేమ్ శ్రీకృష్ణుడి రూపం వలె ఉండేదట. శ్రీకృష్ణుడు ఎలా అయితే అందంగా చక్కగా ఉన్నాడో అదే విధంగా ఈయన కూడా శంఖచూరుడు కూడా సేమ్ అలాగే ఉండేవాడట. ఇతడు కూడా కొంతకాలానికి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయన అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను శ్రీకృష్ణునిలో ఐక్యమైపోవాలి అని అడుగుతాడు. నాకు చావు రాకూడదు, నేను శ్రీకృష్ణునిలో ఐక్యమైపోవాలి అని కోరతాడు శంఖచూరుడు కోరతాడు. కోరేసరికి అప్పుడు బ్రహ్మ, నీవు రాక్షస వంశంలో పుట్టావు కదా, మరి నువ్వు దేవగణాలలో నువ్వు ఎలా కలిసిపోతావు? మరి దేవుడు కదా శ్రీకృష్ణుడు, మరి శ్రీకృష్ణుడు నువ్వు ఎలా ఐక్యం అయిపోతావు? అది సాధ్యం కాదు అని చెప్తాడు. పైగా నువ్వు మరణం లేని కోరిక కోరుతున్నావు. జన్మం ఎప్పుడైతే ఉంటుందో మరణం అంతే ఉంటుంది. కాబట్టి నీకు మరణం లేని జన్మ ఇవ్వడం కూడా కుదరదు, అది సాధ్యం కాదు అని చెప్పేసి బ్రహ్మదేవుడు శంఖచూరునికి చెబుతాడు. కానీ శంఖచూరుడు వదిలిపెట్టకుండా సరే మరి ఇంకో కోరిక కోరదానని చెప్పి, నాకొక పతివ్రత అయిన స్త్రీ భార్యగా కావాలి, నాకు భార్యగా కావాలి అని కోరతాడు. కోరి మళ్ళీ ఏమంటాడు, ఆ స్త్రీ పతివ్రతగా ఉన్నంత వరకు నాకు చావు రాకుండా చూడు అని వేడుకుంటాడు బ్రహ్మదేవుని. పతివ్రత గల స్త్రీ కావాలి, ఆమె పాతివ్రత్యం చెడనంత వరకు కూడా నాకు చావు రాకూడదు అని చెప్పి వరాన్ని పొందుతాడు బ్రహ్మదేవుని నుంచి. ఇక బ్రహ్మదేవుడికి తప్పదు కదా, ఓకే తదాస్తు అంటాడు అని చెప్తాడు కదా. ఇక్కడ దగ్గరలో ఒక వనం ఉంది. ఆ వనానికి గనక నువ్వు వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని గనక నువ్వు వివాహం చేసుకుంటే నీ కోరిక తీరుతుంది, నా ఆశీర్వచనం ఫలిస్తుంది. కాబట్టి నువ్వు ఆ వనానికి వెళ్ళు, అక్కడ చక్కని అమ్మాయి నీకు జతగా లభిస్తుంది అని చెప్తాడు బ్రహ్మదేవుడు. దాంతో ఇక శంఖచూరుడు ఆ వనం దగ్గరికి వెళ్తాడు. దగ్గరలో ఉన్న ఒక వనానికి వెళ్తాడు. అయితే ఆ వనము ధర్మధ్వజుని యొక్క వనం. ఓకే ఫ్రెండ్స్, ధర్మధ్వజుని యొక్క వనం. ఆ వనంలో తిరుగుతున్న బృందాదేవిని చూసి ఇష్టపడి వివాహం చేసుకోమని బతిమిలాడతాడు. సో ఆ వనంలో తన కూతురైన బృంద తిరుగుతా ఉంటుంది. ఆ సమయంలో తిరుగుతున్న బృందాన్ని చూసి ఈ శంఖచూరుడు బృందాన్ని వివాహం చేసుకోమని అడుగుతాడు. మరి ఈ రాక్షస గుణంలో ఉన్న అతను కదా, రాక్షస గుణాలు ఉన్న అతన్ని తను ఎలా పెళ్లి చేసుకుంటుంది బృంద? తను ఒప్పుకోదు, నేను వివాహం చేసుకోను అని చెప్తుంది. దాంతో ఇక తప్పేది లేక ఎంత బతిలాడినా ఒప్పుకోకపోయేసరికి, నేను కృష్ణునంతటి వాడి అంశను, నేను సుధాముడిని, శాపవశమున ఈ రాక్షస జన్మ జన్మించాను, లేకపోతే నేను ఈ రాక్షసుడిగా పుట్టేవాడిని కాదు, అర్థం చేసుకో అని చెప్పి తన జన్మ వృత్తాంతమును ఆమెకు తెలియజేస్తాడు. తెలియజేయగానే ఆల్రెడీ బ్రహ్మదేవుడు ఆమెకి చెప్పి ఉన్నాడు, రాక్షస వంశంలో సుధాముడు పుట్టి ఉన్నాడు, అతని వివాహం చేసుకోమని ఆల్రెడీ బ్రహ్మ చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇక ఇతనని భావించిన బృంద సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. అలా ఇద్దరు కూడా, శంఖచూరుడు బృందాదేవి ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకుంటారు. గాంధర్వ వివాహం చేసుకుని కొంతకాలం ఇద్దరు కూడా మంచిగా సఖ్యంగా హాయిగా గడుపుతారు. గడిపినాక శంఖచూరుడికి రాజ్య పట్టాభిషేకం చేస్తాడు తన తండ్రి అయిన తమ్ముడు. ఇక పట్టాభిషేకం కాగానే రాజు ఏం చేస్తాడు, ఇక రాజుల మీద దండయాత్రలకు పోవడం, రాజ్య విస్తరణ కోసం ప్రయత్నం చేస్తాడు. అలా ఆ రాజ్య విస్తరణ ప్రయత్నంలో భూమి మీద ఉన్న రాజ్యాలన్నింటినీ అతను యుద్ధంలో
గెలిచి అన్నిటినీ తన వశం చేసుకుంటాడు. అంతటితో ఆయనకి తృప్తి కలగదు. శంఖచూరుడికి తృప్తి కలగకపోవడంతో స్వర్గలోకం మీద దండయాత్రకి వెళతాడు. అలా స్వర్గలోకంలోకి బ్రహ్మదేవుడితో యుద్ధం చేయడం కోసం వెళ్తాడు. బ్రహ్మదేవుడు శంఖచూరునితో యుద్ధం చేస్తాడు, కానీ గెలవలేకపోతాడు. ఎందుకని ఆమెకి పాతివ్రత్య వరం ఉంది కనుక అతను గెలవలేకపోతాడు. బ్రహ్మ గెలవకపోయేసరికి ఇక బ్రహ్మాది దేవతలు ఇతర దేవతలు అందరూ కలిసి భయపడి వెళ్ళి శివుణ్ణి అడుగుతారు. మరి ఈ శంఖచూరుడు వచ్చి మాతోటి యుద్ధం చేస్తున్నాడు, అతని మీద మేము గెలవలేకపోతున్నాము, ఎలాగైనా సరే శంఖచూరుడి నుంచి మమ్మల్ని బ్రతికించు అని చెప్పి అడుగుతారు. అప్పుడు శివుడు ఏం పర్వాలేదు, మీరేం భయపడకండి, నేను శంఖచూరుణ్ణి ఓడిస్తాను, మీరేం భయపడకండి, అతనితోటి నేను యుద్ధం చేస్తాను అని శివుడు మాటిస్తాడు. మాట ఇచ్చి 100 సంవత్సరాలు శంఖచూరుడితోటి శివుడు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పటికీ కూడా శంఖచూరుడి మీద శివుడు గెలవలేకపోతాడు. దాంతో ఏం చేయాలి అని ఆలోచించి శంఖచూరుడు బ్రహ్మవును శివుడు ఇద్దరు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మరి ఇట్లా శంఖచూరుడు స్వర్గం మీదకి వచ్చి దాడి చేస్తున్నాడు, మరి అతని నుంచి మమ్మల్ని కాపాడు అని చెప్పి అడుగుతారు. శివుడు బ్రహ్మ ఇద్దరు కలిసి విష్ణువును అడుగుతారు. అడిగేసరికి అప్పుడు విష్ణుమూర్తి ఏం పర్వాలేదు, మరి నేను కాపాడుతాను అని చెప్పి విష్ణువు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని అసలు ఎందుకు వీళ్ళు అతను ఎట్లా రక్షింపబడుతున్నాడు అని ఆలోచిస్తే అతని భార్య యొక్క పాతివ్రత్యం వల్ల అతనిని ఏమీ చేయలేకపోతున్నాము అని విష్ణుమూర్తి గ్రహిస్తాడు. ఆమె పాతివ్రత్యం చెడితే గనక అతను చనిపోయే ఛాన్స్ లేదు, వేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్రహ్మ అతనికి వరం ఇచ్చి ఉన్నాడు కాబట్టి. ఇక చేసేదేమీ లేక విష్ణుమూర్తి శివునితో చెప్తాడు కదా, నువ్వు శంఖచూరుడితో యుద్ధం చెయ్యి, నేను వెళ్ళి ఆ బృంద యొక్క పాతివ్రత్యాన్ని దెబ్బతీస్తాను అని చెప్పేసి విష్ణువు చెప్పి ఈ బృందాదేవి వద్దకు విష్ణుమూర్తి వస్తాడు. ఎలా వస్తాడు? అతని భర్త అయిన శంఖచూరుడిలాగా వస్తాడు. అప్పుడు బృందాదేవి వచ్చినది శంఖచూరుడే అనుకొని అతని కాళ్లకు నీళ్ళిచ్చి కడుగుదామని కాళ్ళని ఇట్లా పట్టుకుంటుంది అనమాట. పట్టుకోగానే ఆమె యొక్క పాతివ్రత్యం భంగమవుతుంది. ఇక పాతివ్రత్య భంగం కాగానే అక్కడ శివుడు ఎమ్మటే శంఖచూరుణ్ణి యుద్ధంలో చంపేస్తాడు. దాంతో ఎప్పుడైతే ఇతన్ని పట్టుకోగానే ఆమెకి తులసీమాతకి అర్థమైపోయింది. అంటే తులసీమాతగా ఉన్న బృందాదేవికి అర్థమైంది, వచ్చింది తన భర్త శంఖచూరుడు కాదు మరెవరో అని ఆమెకి అర్థమైంది. బృందాదేవికి అర్థమయ్యి నీవు నా భర్తవు కాదని నాకు అర్థమైపోయింది, ఎంత పాషాణ హృదయుడివి, నువ్వు ఇలా వస్తావా అని చెప్పి కోపం వచ్చి, నా భర్త కూడా ఆల్రెడీ చనిపోయే ఉంటాడు కదా, నువ్వు వచ్చి ఇలా చేయడం వల్ల అని చెప్పి కోపం వచ్చి, నీవు రాయిలాగా మారిపో, నీవు శిలవైపో, నీ మనసు ఇంత పాషాణం అయిపోయింది కాబట్టి నువ్వు పాషాణంగానే ఉండిపో అని చెప్పేసి తులసీమాత ఎంతో బాధతోటి శపిస్తుంది, కోపంతో విష్ణుమూర్తిని. అయితే వచ్చింది విష్ణువే అని ఆమెకు తెలియదు కదా. ఇంతలో ఇక ఆమె శాపించగానే ఇంతలో శివుడు బ్రహ్మ అందరూ వచ్చి, మరి నీ భర్త దుర్మార్గుడు, రాక్షసుడు, ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాక స్వర్గలోకానికి కూడా వచ్చి దేవతలను కూడా ఇబ్బందులు పెడుతున్నాడు, వాళ్ళ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ, ఇక తప్పేది లేక మేము ఈ పని చేయవలసి వచ్చింది అని చెప్పి బృందాదేవికి వివరిస్తారు. దాంతో బృందాదేవి పశ్చాత్తాప పడుతుంది. అయ్యో నేను విష్ణుమూర్తిని శపించాను కదా అని బాధపడి క్షమాపణలు వేడుకుంటుంది. దాంతో అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, నీవు రాధాదేవి దగ్గర చెలికత్తెగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుని వివాహం చేసుకోమని కోరినావు. ఆ కోరిక మేరకు రాధాదేవికి కోపం వచ్చి నిన్ను రాక్షసుని వివాహం చేసుకోమని చెప్పి భూలోకానికి పంపించేసింది.
అందువల్ల నీవు రాక్షసుని వివాహం చేసుకొని నీ జన్మ శాప విమోచనం పొందావు. కాబట్టి ఇప్పుడు నీవు నీ దేహాన్ని గనక వదిలివేస్తే, అంటే తనువు చాలిస్తే, నీవు గంధకీ నదిగా మారతావు. నీలో నేను సాలగ్రామశిలనై ఉంటాను. మన ఇద్దరం కలిసి భక్తుల యొక్క కోరికలను తీర్చుతూ దీవెనలు అందిద్దాము అని చెప్పి విష్ణుమూర్తి తులసీమాతతోటి చెప్తాడు. దాంతో తులసీమాత తనువు చాలించి గంధకీ నదిగా మారిపోతుంది. ఆమె బృందాదేవి ఆహుతి అవుతున్నప్పుడు ఆ బూడిదలో నుంచే తులసీమాత పుడుతుంది. తన వెంట్రుకలు తులసీమాత గాను, తన యొక్క శరీరం గంధకీ నదిగాను మారుతుంది. సాలగ్రామ శిలగా విష్ణుమూర్తి మారుతాడు. అలా ఆమెతో గడిపిన విష్ణుమూర్తి సాలగ్రామ శివునిగాను తన ఆత్మరూపమును స్వర్గలోకానికి తీసుకుని వెళ్తారు. ఇక ఈలోపు తులసీమాతని శ్రీ మహాలక్ష్మికి ఆవాహన చేసి తులసీమాతని శ్రీలక్ష్మి వివాహము చేసుకుంటాడు విష్ణుమూర్తి. అర్థమైందా ఫ్రెండ్స్? తులసీమాత శ్రీ మహాలక్ష్మిలోకి ఆవాహనము అవుతుంది. అయ్యాక శ్రీహరిలు పెళ్లి చేసుకుని స్వర్గలోకానికి వెళతారు. ఇక్కడికి శంఖచూరుడి రూపంలో వచ్చిన ఈ శరీరము ఆ విష్ణువు ఇక్కడ సాలగ్రామ శిలగా ఇక్కడ మిగిలిపోతాడు. ఆ విధంగా తులసీమాత యొక్క వరాన్ని శ్రీహరి తీర్చడం జరుగుతుంది. నేపాల్ దగ్గర గంధకీ నది ఉందంట. అందులో సాలగ్రామ శిలలు కూడా లభిస్తాయట. ఇప్పటికీ శంఖచూరుడి రాజ్యం అక్కడ ఉందని, అక్కడ శంఖచూరుడి విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పబడుతుంది ఫ్రెండ్స్. సో తులసీమాత కళ్యాణం విన్నారు కదా ఫ్రెండ్స్. అయితే తులసీమాతని పూజించేటప్పుడు కూడా కొన్ని రూల్స్ చెప్పాడు శ్రీహరి మన కోసం. శ్రీహరిని పూజించేటప్పుడు శ్రీ తులసి లేకుండా చేసే పూజ వ్యర్థం, ఆయనకి తృప్తిని ఇవ్వదంట. తులసీమాతని అంటే తులసి ఆకుల్ని గనక ఉపయోగించి పూజ చేస్తే ఆయనకి ఎంతో ప్రీతికరం. అందువల్ల మనం ఎప్పుడు శ్రీహరిని పూజించినా తులసి ఆకులను తులసి మాలను వేసి పూజ గనక చేసుకుంటే శ్రీహరి ఎంతో సంతోషిస్తాడట. తులసి చెట్టు చుట్టూ మనం తిరిగితే మనకు పంచమహాపాతకాలు కూడా తొలగిపోతాయని చెప్తారు. తులసి మాతకు వీలైనంత వరకు మంచి నీళ్లు మాత్రమే పోయాలి. చెడు నీళ్ళు అంటే పంపు నీళ్ళు, ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వీలైనంత వరకు పోయకండి అని కూడా పెద్దలు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే సాలగ్రామ శిలను గనక చేతిలో పట్టుకొని ఈ చేతిలో పట్టుకొని తులసి ఆకులు గనక కోస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. కాబట్టి సాలగ్రామ శిల చేతిలో ఉన్నప్పుడు తులసి ఆకులను కోయరాదు. ఇవి పెద్దలు చెప్పిన వాక్యాలు. తులసి మాతకు నీవు ప్రతి ఇంట పవిత్రతతో వెలుస్తావు, నీవు అందరి ఇళ్లలో కూడా పూజలు అందుకుంటావు అని చెప్పి శ్రీహరి తులసి మాతకి వరాన్ని ఇస్తాడు. అందువల్ల ప్రతి ఇంట కూడా తులసి మాతను నిలబెట్టుకొని మనం పూజలు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా తులసి కళ్యాణం జరిగింది. మరి మీ అందరికీ అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీ అందరికి నచ్చింది కదా ఫ్రెండ్స్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.